హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనూజ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తనూజ తన అనుకున్న వారి కోసం ఎంతవరకైనా వెళ్తుంది, ఏం చేసైనా కూడా వారి వెంట నిలబడుతుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తన మంచి కోరే వారిని కూడా ఖచ్చితంగా తనూజ వారి వెంట నిలబడి వారి మంచిని కోరి వారికి గేమ్లో విలువైన సలహాలు సూచనలు ఇచ్చి వారి గేమ్ ముందుకి పోయేలా తోడ్పాటుకి ఏర్పాటు చేస్తుంది. సో ఇదంతా ఎందుకు అంటే ఆదివారం ఎపిసోడ్ ముగియగానే కళ్యాణ్ అర్ధరాత్రి సమయంలో తనూజ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడటం జరిగింది. ఇక ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. తనూజ కళ్యాణ్లలో ఎవరికి ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది స్పెషల్గా ప్రత్యేకంగా కామెంట్ చేసి తెలపండి. అసలు విషయానికి వస్తే కళ్యాణ్ తనూజ వద్దకు వెళ్ళి మాట్లాడుతూ, తనూజ, ఇప్పటి వరకు నేను గేమ్ ఏం ఆడాను, ఎలా ఆడుకుంటూ వచ్చాను, నా గేమ్లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటూ తనూజను అడగటం జరిగింది. దీంతో తనూజ మాట్లాడుతూ, కళ్యాణ్, నువ్వు ఇంతవరకు గేమ్ బాగానే ఆడుకుంటూ వచ్చావు, డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా వచ్చావు. అయితే నీకు నేను ఒక విషయాన్ని మాత్రం క్లారిటీగా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇకపై ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు నీ మనసు ఏం చెప్తే అదే చెయ్యి. అలాగే నీ మనసు ఎలా పొమ్మంటే అలాగే వెళ్ళి దాని ప్రకారమే గేమ్ ఆడు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు గేమ్ బాగా ఆడాలి అని నేను కోరుకుంటున్నాను, ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను. నువ్వు గేమ్ బాగా ఆడాలి కళ్యాణ్. కాకపోతే నువ్వు ఏమనిపిస్తే అదే చెయ్యి. వారు చెప్పారు, వీరు చెప్పారు అనేసి ఇక్కడ నువ్వు అడుగులు ముందుకు వేయొద్దు. ఇది నేను చెప్పే సలహా అంతే. ఇక ఇంతకు మించింది మరొకటి లేదు. ఇన్ని రోజులు బాగా ఆడుతూ వచ్చావు కాబట్టి ఇకపై ఈ మిగిలిన రోజులు కూడా నీకు నచ్చినట్టుగా నీ మనసు చెప్పినట్టుగా గేమ్ ఆడి మంచిగా బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోదాం అంటూ తనూజ అయితే చెప్పింది. సో మొత్తంగా తనూజ చెప్పిన మాటలను వింటే ఎవరైనా కూడా తనూజ దేవతరా బాబు అని అనాల్సిందే. మరి మీ అభిప్రాయం ప్రకారం తనూజ కళ్యాణ్ మధ్య జరిగిన ఈ సంభాషణలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.